మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. వైబ్రాండ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మాఘమాసము, అలాగే మనకి మాఘమాసంలో వచ్చేది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మాఘ పౌర్ణమి, దీన్నే మహామాఘి అని కూడా అంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు అయితే మరి మాఘ పౌర్ణమి రోజు విశేషం ఏమిటి అని కానీ చూసుకున్నప్పుడు, ఈరోజు మనకి దాక్షాయణి అమ్మవారి యొక్క జన్మదినంగా చెప్పడం అనేది, అంటే ఆ రోజు ఆవిడ ఉద్భవించింది అని చెప్పడం అనేది కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. అలాగే ఈ మాఘ పౌర్ణమి కానీ మనం చూసుకున్నప్పుడు మాఘమాసం అంతా కూడా స్నానానికి విశిష్టత ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యోదయం అవుతుండగానే స్నానం చేసేయాలి. అంటే సూర్యుడు వచ్చే సమయానికి స్నానం చేసి సిద్ధంగా ఉండి అక్కడ సూర్య నమస్కారాలు, సూర్యోపాసన, అలాగే ఇలాంటివన్నీ కూడా ఈ మాఘమాసంలో చేయడం అనేది జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా మాఘ పౌర్ణమి వచ్చేటప్పటికి సముద్ర స్నానానికి ఎక్కువగా విశిష్టత చెప్తారు. మరి సముద్ర స్నానం అందరూ చేయలేరు కదండి అని అన్నప్పుడు ఇక్కడ మనకి కనీసం నదీ స్నానమైనా చేయమని చెప్తోంది. పోనీ ఇప్పుడున్న రోజుల్లో అయితే తెలిసి తెలియకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఏ వేళల్లో పెడితే ఆ వేళల్లో సముద్ర స్నానాలు చేసేస్తూ ఉంటారు. అసలు నిజంగా సముద్రుణ్ణి సంవత్సరం మొత్తంలో 4 సార్లు తాకవచ్చు అనే చెప్తోంది శాస్త్రం. ఏం చెప్తోంది మనకి? ఆకామావై అంటే ఆషాఢ మాసము, కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసాల్లో వచ్చే పౌర్ణమిల్లో మాత్రమే ఈ యొక్క సముద్ర స్నానం అనేది చేయాలి. సముద్రుణ్ణి అప్పుడే ముట్టుకోవాలి. ఆ సముద్రుని ఇష్టం వచ్చినట్టు చెప్పులతోనూ బూట్లతోనూ వెళ్ళి మలమూత్ర విసర్జన చేసిన బట్టలతో వెళ్ళి ముట్టుకోవడం వల్ల అక్కడ పాపం అంటుకుంటుంది, కానీ అక్కడ దానివల్ల వీళ్ళకి వచ్చిన ఏమీ ఉండదు. సముద్రుడు చాలా పవిత్రుడు కాబట్టి అలా చేయకూడదు. మరి దగ్గరలో సముద్రం లేదు కాబట్టి దగ్గరలో ఉన్న నది స్నానం చేయమని చెప్తోంది. నది స్నానం చేస్తే, ఎందుకంటే నదులన్నీ చివరికి కలిసేవి సముద్రంలోనే కాబట్టి ఇక్కడ సముద్ర స్నానమైనా చేయమని చెప్తోంది శాస్త్రం. ఒకవేళ మరి ఈ సముద్ర స్నానానికి ఎలా చేయాలి ఒకవేళ వెళితే అనుకున్నప్పుడు, ఇక్కడ ఇంట్లోంచి, అంటే అక్కడ సముద్ర స్నానం చేయడానికి ముఖ్యంగా చేసే ముందర ఏం చెప్పుకుంటాము? సంకల్పం చెప్పుకుంటాము. చూడండి, మన నదీ పుష్కరాలప్పుడు, అంటే మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి కదా, పుష్కరాలప్పుడు వాటప్పుడు కూడా స్నానము చేసి వెళ్ళి ఇంట్లోంచి, లేదా ఇంట్లో కుదరని వాళ్ళు కనీసం అక్కడ రూమ్స్ ఉంటాయి కదా, రూమ్స్లోనైనా స్నానం చేసి ఉతికారేసిన బట్టలు కట్టుకొని అప్పుడు సముద్రానికి కానీ నది దగ్గరికి కానీ వెళ్ళాలి. అంటే శుచి అయి అక్కడికి వెళ్ళాలి. అప్పుడు నదిలో కానీ సముద్రంలో కానీ కొంత నీటి దగ్గర ఆగి అక్కడ కేశవనామాలు చెప్పుకొని, అంటే సంకల్పం చెప్పుకుని అప్పుడు స్నానం అనేది చేయాలి. అంతేగాని అలా సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేయడం వల్ల ఉపయోగం అనేది లేదు. అలాగే స్నానం చేయకుండా వెళ్ళడం వల్ల పాపం చుట్టుకుంటుందే తప్ప అక్కడ పుణ్యం అంటూ ఏమీ రాదు. కాబట్టి మాఘమాసంలో వచ్చే ఈ యొక్క పౌర్ణమి రోజు నదీ స్నానము కానీ సముద్ర స్నానం కానీ విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో మాఘమాసము అంటే పాపములను పోగొట్టునది కాబట్టి జీవుడు ఈ తెలిసి తెలియకుండా చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు నదీ స్నానము కానీ సముద్ర స్నానము కానీ చేయడం ద్వారా వాటి కర్మ నుండి విడవబడడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాఘమాసంలో ఇంట్లో కూడా ఆవు నేతితో దీపం పెట్టడం, అలాగే పౌర్ణమి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అమ్మవారి యొక్క ఉద్భవించిన రోజుగా చెప్పుకున్నాం కాబట్టి ఆవు నేతితో దీపం పెట్టుకొని లలితా సహస్రనామం కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించిన ఏ అష్టోత్తరాలు కానీ స్తోత్రాలు కానీ ఏవైనా సరే పారాయణ చేసుకుంటూ ఉండడం. ఈ మాఘ పౌర్ణమి రోజు కొంతమంది ఈ యొక్క నోములు చేసుకోవడం, అంటే ఆడవాళ్ళు అయితే ఈ యొక్క 33 పురాణాల నోములు, కొంతమంది ఉద్యాపనలు ఇలా చేసుకోవడం అనేది కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో అమ్మవారి దగ్గర తులసి చెట్టు దగ్గర కూడా ఆవునేతితో దీపాన్ని వెలిగించుకొని ఇంట్లో ఉండే ఏవైనా చిన్న చిన్న రూపాయి బిళ్ళలు తీసుకొని 108 బిళ్ళలతో అమ్మవారిని అర్చన చేయడము, అలాగే ఇంటి నిండా సంధ్యా సమయంలో ధూపం వేయడము, మరి ఒకటి తెల్లటి పూలతో మనకి దొరికే నందివర్ధనాలు కావచ్చు ఏవో ఉంటాయి కదా, తెల్లటి పూలతో అమ్మవారికి అష్టోత్తర నామాలతో, లక్ష్మీదేవికి అష్టోత్తర నామాలతో పూజ చేయడము, లేదా లలితాదేవి ఏదైనా సరే అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా ఈరోజు విశేషమైన ఫలితాన్ని
పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సమయంలో ఒక వెండి గిన్నెలోకి ఒక గ్లాసుడు పాలు కానీ ఏదైనా తీసుకుని, ఉంటే వెండి గిన్నె లేకపోతే స్టీల్దైనా సరే తీసుకుని, దాంట్లో ఆవు పాలు, కాచిన పాలు తీసుకుని, అందులో కాస్త చిటికెడు బెల్లము, కొద్దిగా బెల్లం ముక్క, అలాగే యాలకులు దంచి కొట్టి వేసి, ఆరు బయట ఆ పాల మీద ఈ యొక్క పౌర్ణమి అంటే ఈ చంద్రుడి యొక్క కిరణాలు ఆ పాల మీద పడేటట్టుగా చూసుకొని దైవధ్యానాన్ని చేసుకొని, ఆ పాలని జాతకంలో ఎవరికైతే చంద్రగ్రహం యొక్క బలం తక్కువగా ఉందో, చంద్రగ్రహం యొక్క బలం తక్కువగా ఉండడం అంటే ఏమిటి, స్థిరత్వమైన నిర్ణయం లేకపోవడం, సరిగ్గా నలుగురిలోకి వెళ్ళినప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఏదైనా సరే ఇలాంటి బిడియంగా ఉండడం, ఇలాంటివి ఏమున్నా కూడా చంద్రదోషాల వల్ల కొన్ని ఏర్పడే సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు కానీ ఇలా ప్రతి మాసంలో వచ్చే ప్రతి పౌర్ణమి రోజు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ 4 నెలల్లో వచ్చే పౌర్ణములు చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు విశేషము స్నానము, దానము, జపము, అలాగే మనకి ఈ యొక్క సాయంకాలం సంధ్యా పూజ. కాబట్టి ఇలా దీన్ని అనుసరిస్తూ ఈ యొక్క మాఘ పౌర్ణమిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.